మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎంతో టైం లేదు. ఏప్రిల్ 19th ఫస్ట్ ఫేజ్, మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎజెండా ఇష్యూ ఏం కాబోతుంది? అటు అధికార పక్షమైనటువంటి బీజేపీకి, ఇటు ప్రతిపక్షాల ఇండియా బ్లాక్కి ఏ అంశాలు ప్రధానం కాబోతున్నాయి అనేటటువంటిదే కీలకమైనటువంటి చర్చగా సాగుతోంది. దీని మీద లోక్నీతి సిఎస్డిఎస్ సంయుక్త సర్వే ఒకటి జరిగింది. ఆ సర్వే ఫలితాలను హిందూ పేపర్ నిన్నటి నుంచి సిరీస్గా ప్రచురిస్తూ వస్తుందన్నమాట. హిందూ పేపర్లో నిన్న ఇట్లాగా ఒకటి వచ్చింది మెయిన్ హెడ్డింగ్తో. ఇందులో జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ కీ ఇష్యూస్ ఇన్ లోక్సభ పోల్స్ అనేటటువంటిది ప్రధానంగా వచ్చిందనమాట. ఈరోజు కూడా దానికి కంటిన్యూషన్గా ఒక సిరీస్ వచ్చింది. అయితే ఇందులో మిత్రులారా, ఈ సర్వేలో తెలిసింది ఏమిటంటే దాదాపు 65% పురుషుల్లో, అలాగే 59% స్త్రీలలో ఉద్యోగాల పట్ల ఎక్కువ ఆందోళన వ్యక్తమైంది అని ఈ సర్వేలో తెలిసింది. దాదాపు ఓవరాల్గా 27% అన్ఎంప్లాయ్మెంట్ మీద, అలాగే 23% ధరల పెరుగుదల మీద, అలాగే డెవలప్మెంట్కి సంబంధించి ఒక 13%, ఇట్లా మెయిన్ కోర్ ఇష్యూస్ ప్రజలు ఆందోళన పడుతున్నది, దిగులు పడుతున్నది ఏమిటయా అంటే అన్ఎంప్లాయ్మెంటు, ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల, ఇవి చాలా కీలకమైనటువంటివిగా ప్రజలలో. అయితే మిత్రులారా, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ వారికి మాత్రం ఇవి కోర్ సబ్జెక్ట్స్గా, ఆందోళన కలిగించేటటువంటి అంశాలుగా, ఎన్నికల ఎజెండాగా ఎప్పుడూ కనిపించవు. అది విచిత్రమైందనమాట. మరి అయితే ఈ సర్వేలో ఇంకొకటి ఏం తేల్చారంటే, అధికారంలో ఉన్నటువంటి వారు రామ మందిరాన్ని చాలా కీలకమైనటువంటి ఇష్యూగా మార్చే అవకాశం ఉంది. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్, అంటే అన్ని మతాల వారికి కూడా ఒకటే సివిల్ కోడ్, ఒకటే చట్టం ఉండాలనేటటువంటిది అది ఎప్పటి నుంచో బీజేపీ వారు చెప్తున్నారు. అది ఎవరిని టార్గెట్ చేయడానికో మనకు తెలుసు. ముస్లిం మైనారిటీలలో ఉండేటటువంటి కొన్ని ఆచారాలు, వస్త్రధారణ విషయంలో కానీ, ఆహార పదార్థాల విషయంలో కానీ, ఇట్లాంటివి కొన్ని పెళ్ళిళ్ళ విషయంలో కానీ, తలాక్ విషయంలో కానీ, సో అవన్నీ కూడా అది వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో, లేకపోతే అందరూ సమానంగా ఉండాలనేటటువంటి సదుద్దేశం ఏదైతేనేమి అదొకటి ఇష్యూ. అలాగే ఆర్టికల్ 370 అనేటటువంటిది కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో అతి కీలకమైనటువంటి ఆర్టికల్ 360, 370 అనేటటువంటి దాన్ని డైల్యూట్ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవి చాలా అంటే బీజేపీ వారికి కీలకమైనటువంటి అంశాలు కాబోతున్నాయి అనేటటువంటిది ఈ సర్వేలో మనకి. అంటే బీజేపీ స్ట్రాంగ్, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ వారికి అంటే బీజేపీ వారికి ఓట్లు వేసే అందరికీ కాదు, బీజేపీకి ఎవరైతే స్ట్రాంగ్ సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళకి రామ మందిరం అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం కాబోతుంది. ఆర్టికల్ 370 అనేటటువంటిది కీలకమైన అంశం కాబోతుంది. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటిది కీలకమైన అంశం కాబోతుంది. ఇలాగ అన్నమాట. అయితే ప్రజలలో కీలకమైనటువంటి అంశం ఏమిటయా అంటే ధరల పెరుగుదల, నిరుద్యోగం అనేటటువంటివి అన్నమాట. మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటయా అంటే ఈ మధ్యకాలంలో ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటిది ఏ విధంగా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా లీగలైజ్ చేసి అవినీతిని చలాయించుకున్నారు, అధికారం ఉంది కదా అని, అది ఒక విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాగే ప్రతిపక్షాల నోళ్లు మూయించడానికి మొత్తం రాజ్యాంగ సంస్థలన్నింటినీ వినియోగిస్తున్నారు. అది నియంతృత్వానికి అచ్చమైన స్వచ్ఛమైన ఉదాహరణ అనేటటువంటిది కూడా అర్థమవుతుంది. అత్యంత ముఖ్యమైనటువంటి లీడింగ్ అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. అలాగే దబంగ నాయకులు ఎవరైతే, ఉద్దండ ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని జైళ్లలో పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటటువంటిది. అంటే ప్రజాస్వామ్యం ఈ దేశంలో
రోజు రోజుకి ఖూనీ చేయబడుతుందనేటటువంటి ఆందోళన కూడా ఉందన్నమాట మనకి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగము ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ అయితే, అధికారంలో ఉన్నటువంటి వారికేమో అవి ఇష్యూస్గా మారినాయి అన్నమాట. ఏది ఎన్నికల్లో ప్రధానం చేయాలి అనేటటువంటిది యువకుల్లో ముఖ్యంగా, దీన్ని ప్రతిపక్షాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలవా, యువకుల దగ్గరకు తీసుకెళ్ళగలవా? ఎవరో ఒక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అని ఆసేతు హిమాచలం పాదయాత్రలు చేసి చెప్తుంటే సరిపోతుందా అనేటటువంటిది మనం ఆలోచించాల్సిన విషయం. కానీ మెయిన్ కన్సర్న్ అనేటటువంటిది అదనమాట. ఇంకొక విషయం, ఈ సర్వేలో తేలినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశం నాకైతే అనిపించింది ఏమిటయా అంటే, ఈ రామ మందిరము టార్గెట్ చేసుకోవడం విషయం అలా ఉంచి, అది హిందువులకి అందరికీ కూడా చాలా పవిత్రమైనటువంటి అంశం కాబట్టి, రాముడు అనేటటువంటి వాడు మొత్తం ప్రతి హిందువు ఇంట్లోనూ ఉంటాడు రాముడు, ప్రతి ఊళ్ళోనూ రామాలయం ఉంటుంది, అది సంబంధం కాదు. అయితే కొన్ని మైనారిటీ మతాలను టార్గెట్ చేసి కేవలం హిందూ మతమే అప్పర్ స్టేజ్లో ఉండాలని, ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలని, మిగిలిన వాళ్ళకి ఏ హక్కులు ఉండకుండా చేసేయాలనేటటువంటి కొన్ని ప్రయత్నాలు అయితే సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయే. ఈ నేపథ్యంలో ఈ లోక్నీతి సిఎస్డిఎస్ చేసినటువంటి సర్వేలో మనకి ఆశ్చర్యకరంగా ఒక విషయం వ్యక్తమైంది ఏమిటంటే, హిందువుల్లో 77% మంది, హిందువుల్లో ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి, హిందువుల్లో 77% మంది మనది ఇంక్లూజివ్ ఇండియా వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారని తేలింది. అంటే మన దేశం బహుళ మతాల, బహుళ సంస్కృతుల సమ్మేళనంగా కొనసాగాలి అనే ఒక కోరికను, అభిలాషను, అభీష్టాన్ని 77 మంది హిందువుల్లో వ్యక్తమైంది. అదే యువకుల్లో అయితే 80% మంది యువకులు హిందువుల్లో మన దేశం బహుళ మతాల, బహుళ సంస్కృతుల సమ్మేళనంగా ఉండాలనేటటువంటి కోరిక ఉంది. మరి 400 సీట్లు అబ్కీ బార్ 400 పార్ అని చెబుతూ రాముడు, రామాలయం ఇదే మెయిన్ ఎజెండా అని ముందుకు వస్తూ హిందువులందరినీ ఏ విధంగా పోలరైజ్ చేయగలుగుతారో ఆ ఇష్యూ వెనుక అది ఒక విషయం అందరూ కూడా ఆలోచించాలి. ఈ సర్వేలో తేలినటువంటి విషయాలే మీకు చెప్తున్నాను అన్నమాట. ఇది ఈరోజు సర్వేలో హిందూ పేపర్ చేసింది, సిరీస్గా ఇందులో చేస్తున్నారన్నమాట. డిస్పైట్ ద ఎకానమీ, హౌ ఈజ్ ద బీజేపీ సిట్టింగ్ ప్రెటీ అని హెడ్డింగ్తో, హిందుత్వ కార్డుతో బహుశా బీజేపీ వెళ్ళవచ్చు ఈ ఎన్నికల్లో అని చెప్పేసి. మిత్రులారా, ఈ దేశంలో ఆర్థికంగా ఈ దేశం పరిస్థితి ఏంటి, ఉద్యోగాల్లో ఈ దేశం పరిస్థితి ఏంటి, ప్రజాస్వామ్యం ఉనికి విషయంలో ఈ దేశంలో ఏం సాగుతుంది, ఇట్లాంటి విషయాలన్నింటినీ ఈ మధ్యనే నేను పరకాల ప్రభాకర్ గారు ఆయన చేసినటువంటి ఉపన్యాసాన్ని విన్నాను. అది ఒక టీవీ వారు దాన్ని వీడియో రూపంలో మనకి పబ్లిష్ చేశారు. ఆ లింక్ కూడా మీకు ఇక్కడ పెడతాను. ఆయన అన్నీ చెప్పారు. అసలు ఉద్యోగాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది. మీకు ఒక చిన్న డేటా చెప్తాను, అది పూర్తిగా వినండి. 1 గంట ఆయన మాట్లాడాడు. ఆయన 2022 జనవరి ఫిబ్రవరిలో రైల్వే ఉద్యోగాలు వేశారండి. నాన్ టెక్నికల్ ప్రిఫర్డ్ కేటగిరీ కింద 35,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేస్తే, అంటే నాన్ టెక్నికల్ ప్రిఫర్డ్ కేటగిరీ అంటే అందమైన పేరు, ఎన్టీపీసీ అని అందమైన పేరు, కానీ మాన్యువల్ ఉద్యోగాలు అన్నమాట. ఇక మీరు ఉడవడాలు, తుడవడాలు ఇట్లాంటివి మనుషులు శారీరకంగా చేసేటటువంటి తక్కువ లో క్వాలిఫికేషన్తో చేసేటటువంటి ఉద్యోగాలు అనుకోండి. సో ఆ ఉద్యోగాలకు 35,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైతే 1,25,00,000 మంది అప్లై చేశారంట. ఇది నేను చెప్పింది కాదు, పరకాల ప్రభాకర్ ఒక గొప్ప ఎకానమిస్ట్. ఆయన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అని చాలామంది టీవీల్లో థంబ్నెయిల్స్ పెడతారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆయన ఎవరి భర్త, ఎవరి కుమారుడు, ఎవరి తండ్రి, ఎవరి సోదరుడు ఇది ముఖ్యం కాదు. ఆయన ఒక గొప్ప ఆర్థిక పరిశోధకుడు. ఆయన గొప్ప విషయాలు చెప్పాడు. ఆ విషయాలన్నీ నా డిస్క్రిప్షన్లో ఆయన చెప్పినటువంటి ఆ వీడియో లింక్ ఇస్తాను, మీరు చూడండి. అదనమాట మిత్రులారా. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఆయన ద్వారా నాకు తెలిసింది ఏమిటంటే, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధంలో
గాజాలో పనులు చేయడానికి ఎవరూ లేకపోతే ఇండియాలో కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేసి యువకుల్ని పంపించడానికి, గాజాలో పని చేయడానికి పంపించడానికి సెంటర్స్ యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేస్తే వేల మంది క్యూ కట్టారంట. గాజాలో బాంబులు పడుతున్నాయి, నిత్యం అక్కడ బాంబులు కురుస్తున్నాయి, ఇజ్రాయెల్ బాంబులు వేస్తుంది. అక్కడ పని చేయడానికి. అరే ఎందుకు వెళ్తున్నారు మీరు, అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, చచ్చిపోతారు కదా అంటే, ఉద్యోగం లేకుండా చచ్చిపోయిన కంటే, ఉద్యోగం లేకుండా చచ్చిపోవడం కంటే ఉద్యోగం చేస్తూ చచ్చిపోవడం మంచిది కదా అండి అన్నారంట. ఇది మన దేశంలో నిరుద్యోగుల పరిస్థితి మిత్రులారా. ఒక హైదరాబాదీ యువకుడు ఈ ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోయాడు, ఎందుకంటే ఉద్యోగం కోసం వెళ్ళాడు. ఇట్లాంటివన్నీ కూడా ఈ స్థితిగతులు ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వేరు, అధికారంలో ఉన్నటువంటి వారు ప్రజల ముందుకి ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి సమస్య వేరు. ఏ సమస్య సత్యము, ఏ సమస్య అసత్యము, ఇది తేల్చుకుంటే ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ప్రస్తుతానికి ఈ 2 రోజులు వచ్చినటువంటి ఆ CSDS సర్వే ద్వారా మనకు అర్థమైనటువంటి విషయాలను మాత్రం ఈరోజు చర్చించుకున్నాం. చూద్దాం ప్రజలు ఏ ఇష్యూస్ని ప్రధానంగా తీసుకుంటారు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే మీకు మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.